అండ్ వెల్కమ్ టు టీఎఫ్ఐ క్రిటిక్. కాస్ట్ మూవీస్ ఆపేయండ్రా బాబూ అని ఒక పెద్ద సైలెంట్ యుద్ధమే స్టార్ట్ అయింది. తమిళ్ వాళ్లు వాళ్ల గొయ్యి వాళ్లే తవ్వుకున్నట్టు అయ్యింది అని కూడా అంటున్నారు. కానీ బైసన్ చూసిన వాళ్లు బాగుంది అంటున్నారు. కానీ కాస్ట్ మూవీస్ అవసరమా అని ఒక చాలా సాలిడ్ క్వశ్చనింగ్ అనేది వస్తుంది. బైసన్లో అసలు వాళ్లు చెప్పాలి అనుకుంది ఏంటి, వేరే మూవీస్లో చేసింది ఏంటి, అసలు ఈ మూవీస్ చెయ్యొచ్చా లేదా అని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. తమిళ్ వాళ్లు ఈ మధ్య కాస్ట్ మూవీస్ ఎక్కువ చేస్తున్నారు. అందులో ఈ పారంజిత్, మారీ సెల్వరాజ్, వెట్రిమారన్ త్రయమైతే చేసిన ప్రతి మూవీ అలానే ఉంటుంది అనే ఒపీనియన్ కొంతమందికి ఫామ్ అయింది. అండ్ ఇదే ట్రూ అని ఇంప్లై చేయడానికి ట్రై చేస్తున్నారు. అయితే రీసెంట్గా పారంజిత్, మారీ సెల్వరాజ్తో బైసన్ అనే మూవీ ప్రొడ్యూస్ చేశారు. అదే మన ధ్రువ్ విక్రమ్ హీరోగా చేశారు కదా. యాక్చువల్లీ మూవీ క్రిటికల్ అప్రిసియేషన్ వచ్చింది. కానీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం దిస్ ఈజ్ జస్ట్ అనదర్ కాస్ట్ బేస్డ్ ఫిల్మ్ అని కామెంట్ చేస్తున్నారు. ఈ కాస్ట్ మూవీస్ అన్నీ ఒకేలా ఉంటాయి అనేవాళ్ల బేసిక్ ఇష్యూని చూద్దాం. వీళ్లల్లో రెండు రకాలు ఉంటారు. మొదటి రకం మూవీస్ ఎంటర్టైన్మెంట్కి చూసేవాళ్లు. వీళ్లు ఏమంటారు, ఈ మధ్య మూవీస్లో ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి. ఈ కాస్ట్ మూవీతో మా ఇష్యూ ఇదే. అది కాస్ట్ బేస్డ్ మూవీ అయినా, మన ధర్మం మీద చేసే మూవీస్ అయినా, ఏ మూవీ అయినా సరే ప్యాటర్న్ రిపీట్ అయితే మాకు నచ్చదనేవాళ్లు. వీళ్ల బేసిక్ ఆర్గ్యుమెంట్ ఏంటి, ఈ కాస్ట్ బేస్డ్ మూవీస్ అన్నిట్లో స్టోరీ ఒకటే ఉంటది. లోవర్ కాస్ట్ వాళ్లు హయ్యర్ కాస్ట్ వాళ్ల చేత అణచివేయబడతారు. అండ్ ఈ అణచివేతకి ఎగేనెస్ట్గా మన హీరో రైజ్ అయ్యి అందర్నీ చంపేస్తాడు. ఇదే స్టోరీ పద్దాక రిపీట్ అవుతుంది అన్నది వీళ్ల ఇష్యూ. అట్లీస్ట్ నాకైతే కామెంట్స్లో ఇదే కనపడింది. ఇప్పుడు రెండో రకం. అసలు ఈ రోజుల్లో వివక్షే లేదు, అయినా కూడా కల్పించి గొడవలవుతున్నాయని వీళ్లు సినిమాలు తీస్తున్నారు. సో ఇది రియాలిటీయే కాదు, ప్రాపగండా అనేవాళ్లు. సరే, ఫస్ట్ అయితే ఈ మొదటి రకం వాళ్లు చెప్పింది కరెక్టో కాదో చూద్దాం. బేసికల్లీ బైసన్ మూవీ చూసిన ఏ సెన్సిబుల్ పర్సన్ అయినా మారీ సెల్వరాజ్ తన ప్యాటర్న్ రిపీట్ చేయలేదు, మూవీ కొత్తగా తీశాడు అని అంటారు. ఇప్పుడు మారీ సెల్వరాజ్ ఫిల్మోగ్రఫీనే తీసుకుందాం. ఫస్ట్ మూవీ పరియేరుం పెరుమాల్. ఇందులో హీరోకి ఫైట్స్ రావు. తక్కువ కులం నుంచి వచ్చినా తన కులం వైపు స్టాండ్ తీసుకుని వాళ్లకోసం ఫైట్ చేసే టైప్ స్టోరీ అసలు కాదు. అందుకే హీరో కదిర్కి ఈ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. అయితే ఈ మూవీ స్టోరీ ఏంటి, ఒక అమ్మాయి అబ్బాయి కాలేజీలో క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ వాళ్ల మధ్య లవ్ ఉందో లేదో కూడా వాళ్ళకి తెలీదు. అలాంటప్పుడు హీరోని మా ఇంట్లో పెళ్లికి రా అని ఇన్వైట్ చేస్తది. ఆ పెళ్లికి వచ్చిన కుర్రోడు తక్కువ కులం వాడు అని తెలిసి ఆ ఊరిలో వాళ్లు తనని కొట్టేసి తన మీదనే మూత్రవిసర్జన చేస్తారు. ఇది మాత్రమే కాదు, ఆ ఊరిలో ఒక హయ్యర్ కాస్ట్కి చెందిన ముసలోడు ఒకడు ఉంటాడు. తక్కువ కులం వాళ్లని సైకోలా చంపేస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎదుర్కొని హీరో సర్వైవ్ అవ్వడమే స్టోరీ. ఇప్పుడు కర్ణన్ మూవీ తీసుకుందాం. ఈ మూవీ మోస్ట్లీ మనోళ్ళందరూ చూసే ఉంటారు కదా. అయితే ఈ మూవీలో మీరన్నట్టే హీరో తననిగాని తన వాళ్లనిగాని తక్కువ చేసేవాళ్లమీద ఫైట్ చేస్తారు. ఈ మూవీ కాన్సెప్ట్ కూడా బాగుంటది. స్టోరీ హీరో ఫైట్ చేయడంతో ఆగిపోదు. మన అరవింద సమేత మూవీలో రాఘవ ఒక ఊరి కథ చెప్తాడు కదా. ఊర్లో గొడవలు లేవు, బస్సు వెళ్ళింది, బస్సు ఆగిపోవడం వల్ల ఊరు బాగుంది అని ఒక స్టోరీ చెప్తాడు కదా. ఆ స్టోరీలానే ఉంటది ఈ కర్ణన్ స్టోరీ కూడా. ఊరు దాటి చదువుకుందాం అని వెళ్లే అమ్మాయిని వేధించి చదవకుండా ఆపేస్తారు. ఇప్పుడు ఇలా ఊరు దాటితే వీళ్లవాళ్లు అందరూ ఎదిగిపోతారు అని చెప్పి ఆ బుడగలోనే ఉంచేసి తొక్కేద్దాం అనుకుంటారు. ఆ అణచివేతని హీరో ఎట్లా ఫైట్ చేశాడు అనేదే స్టోరీ. అందుకే ఊరికి లాస్ట్లో బస్సొస్తది. బస్సుతో పాటు చదువుకునేవాళ్లు కూడా వస్తారు. ఇలా చాలా థీమ్స్ ఉంటాయి, కాని మెయిన్ స్టోరీ అయితే ఇదే. నెక్స్ట్ మామన్నన్ అనే మూవీ చేశారు. ఇందులో మళ్లీ ప్యాటర్న్ మార్చారు. ఈ మూవీ కూడా వేరేలా ఉంటది. ఇందులో హీరో వాళ్ల నాన్న ఎమ్మెల్యే, లోవర్ కాస్ట్ అయినా కూడా పవర్ ఉంది అని చూపిస్తారు. కాని హీరో వాళ్ల నాన్న మాత్రం హయ్యర్ కాస్ట్ వాళ్ల ముందు కూర్చోలేడు. వాళ్ల నాన్న కూర్చుంటే తప్పేంటి అని హీరో ఫైట్ చేస్తాడు. అది కూడా కత్తి పట్టకుండా ఫైట్ చేస్తాడు. ఇంకా లేటెస్ట్ బైసన్నే తీసుకుందాం. మీకున్న బేసిక్ ఇష్యూ ఏంటి, లోవర్ కాస్ట్ వాళ్లు ఫైట్ చేసేది ఈక్వాలిటీ కోసం. దానిమీద ఎందుకు స్టాండ్ అవ్వరు అనే కదా. ఈ మూవీలో ఇద్దరు విలన్స్ ఉంటారు. ఒకరు ఈక్వాలిటీ రావాలి అని హింసను ఎంచుకునే విలన్ అయితే ఇంకో విలన్ కూడా సెన్సిబుల్గానే ఉంటాడు. బట్ ఇద్దరు పగ అనే విషవలయంలో పడిపోతారు. సో ఇద్దరికీ మూమెంట్స్ ఉంటాయి. రెండు సీన్లు చెప్తా, స్పాయిలర్ లేకుండా డిస్కస్ చేయలేం. సో ఈ మూవీ చూడాలి అనుకుంటే ఈ పోర్షన్ వరకు స్కిప్ చేయండి. ఈక్వాలిటీ కోసం ఫైట్ చేసే విలన్తో ఒక సీన్ ఉంటది. హీరోని వేరేవాళ్లు ముష్టోడు అన్నప్పుడు ఆ అన్నవాళ్లని కొడేస్తాడు. అది తన ఫాలోవరైనా కూడా చేసింది తప్పు కాబట్టి కొడతాడు. అరే, నేను ఫైట్ చేసేది ఈక్వాలిటీ కోసంరా, అది కూడా వీళ్లు మర్చిపోయారు, బ్లైండ్గా ఫాలో అవుతున్నారు అని బాధపడతాడు. సేమ్ ఇంకో విలన్ వైపు జనం ఎట్లా చేరారు అని బ్యాక్ స్టోరీ ఉంటది. లోవర్ కాస్ట్ వాళ్ల వైపు అందరూ ఒక సైడ్ వచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా హయ్యర్ కాస్ట్ వాళ్లు వేరే సైడ్ వస్తారు. వాళ్లకి సపోర్ట్ చేయడానికి వేరే రీజనే లేదు అంటాడు. అయితే రెండో విలన్ కూడా హీరో వేరే కాస్ట్ వాడైనా సపోర్ట్ చేస్తాడు. తన టీం మెంబర్స్ని పక్కన పెట్టి హీరోని నమ్ముతాడు. మామూలుగా మూవీస్లో ఏం చేస్తారు, ఎవరి కాస్ట్ వాళ్లనే వాళ్లు నమ్ముతారు అంటారు కదా. కాని ఇక్కడ ఈ విలన్ హీరో టాలెంటెడ్ కాబట్టి తనని నమ్ముతాడు. చూసారా, ఇద్దరు విలన్స్ సెన్సిబుల్ ఉంటారు. కాని
పగ కోసం వెళతారు కాబట్టి ఇద్దరు చనిపోతారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, ఈ మూవీస్లో మనం మొదట్లో మాట్లాడుకున్న స్టోరీ ఎక్కడ ఉంది? తక్కువ కులం వాడు పెద్ద కులం వాళ్ళని నరుక్కుంటూ పోవడం ఎక్కడుంది? ఓకే, ఇప్పుడు మొదటి రకం వాళ్లకి ఆన్సర్ ఇచ్చేసాగా, రెండో రకం వాళ్లకోసం మాట్లాడుకుందాం. ఏంటి భయ్యా, కులం అనేది లేదా? మనం ఎంత ఎదిగినా ఈ వివక్ష అనేది పోవడం లేదు. ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్లో ఉంది ఈ వివక్ష. కులం అని, రంగు అని, జాతి అని ఏదో ఒక యాంగిల్లో ఉంది. అకీరా కురోసావా తెలుసు కదా, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్లలో ఒకరు. ఆయన ఒక మాట అంటారు, నేను మూవీస్ చేసేది మనుషులు కలిసి ఉండాలి, వాళ్లు కూర్చుని మాట్లాడుకోవాలి, వాళ్లని దగ్గర చెయ్యాలి అని తీస్తా. ఏ భేదాలు లేకుండా అందరూ ఒక్కటే అని సంతోషంగా ఉండేలా చేయడమే నా లక్ష్యం అంటారు. ఈ కాస్ట్ మూవీస్ తీసే డైరెక్టర్లా అందరి మెయిన్ ఉద్దేశం కూడా ఇదే. చాలా ఇంటర్వ్యూస్లో చెప్తూనే వచ్చారు. మొన్న మధ్య మన తేజ సజ్జాని ఎవరో అడిగారు, ఎందుకు భయ్యా ధర్మం మీద మూవీస్ చేస్తున్నారు అని చెప్పి. ఆయన దానికి స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చారు. 100 లవ్ స్టోరీలు వస్తే అడగలేదు, 2 దేవుడి సినిమాలు చేస్తే తప్పేంటి అన్నారు. యాక్చువల్లీ కరెక్టే కదా, మన చరిత్రని చెప్పాలి అని ఇంటెన్షన్ వాళ్లది. అది ప్యాటర్న్ రిపీట్ అవ్వడం వల్ల ఇష్యూ ఫీల్ అయితే ప్యాటర్న్ చేంజ్ చేయండి అనాలి కాని అసలు మూవీసే చెయ్యొద్దు అనటం రాంగ్ కదా. ఇక్కడ పా రంజిత్ని కూడా కాస్ట్ మూవీస్ వద్దు అన్నప్పుడు 100 కమర్షియల్ మూవీస్ వస్తాయి, వాటిని ఏమనరు. కాని ఎప్పుడో ఒకసారి కాస్ట్ మూవీస్ వస్తే తప్పు అని ఎలా అంటారు అన్నారు. అగెయిన్ సేమ్ పాయింట్ కదా. ఇక్కడ మీకు మారి సెల్వరాజ్ ఇచ్చిన ఓల్డ్ స్టేట్మెంట్ కూడా చెప్పాలని ఉంది. మీరు కర్ణన్ మూవీలో సింబాలిజంలు, మెటాఫర్లు ఎందుకు వాడారు అని అడిగారు. అది కూడా చాలా ఎక్కువ వాడేశారు అని అడిగారు. ఆయన ఒకటే మాట అన్నారు, మన ఫ్యూచర్లో ఈ కాస్ట్ అనేది లేకపోతే వాళ్ళకి మూవీలో ఏదో ఒకటి కొత్తగా కనపడాలి కదా, అందుకే ఈ మెటాఫర్స్ పెడతా అన్నారు. అంటే ఇక్కడ ఫిలిం మేకర్ ఆప్టిమిస్టిక్గానే ఉన్నారుగా. ఫ్యూచర్లో ఇలాంటి మూవీస్ చేయడం వల్ల ఆడియన్స్ ఎడ్యుకేట్ అయ్యి కాస్ట్ అనేది మెల్లిగపోతది. అప్పుడు కాస్ట్ అనేది పెద్ద ప్రాబ్లంలా ఫీల్ అవ్వరు కాబట్టి మెటాఫర్స్ పెడుతున్నారు. అన్నీ బావుంటే నిజంగా కాస్ట్ భూతం లేకపోతే ఆయన ఈ మూవీస్ చేయరు కదా. ఇన్ఫాక్ట్ ఆయన డ్రీమ్ కూడా అదే. కానీ ఇలాంటి మూవీస్ చేయొద్దు అని ఈ పాయింట్ ఆఫ్ టైంలో అనడం రాంగ్. అనురాగ్ కశ్యప్ తెలుసు కదా, అదే మన గ్యాంగ్స్ ఆఫ్ వాసిపూర్ డైరెక్టర్. ఆయన పా రంజిత్ గురించి ఒక మాట అంటారు, పా రంజిత్ ఈజ్ ఏ పొలిటీషియన్ హూ టర్న్డ్ ఏ ఫిల్మ్ మేకర్ అంటారు. అంటే ఏంటి? ఆయన ముఖ్య ఉద్దేశం అనేది ఆయన ఐడియాలజీని తన ఫిలిమ్స్ ద్వారా చెప్పడం, అంతేగాని ఎంటర్టైనింగ్ సినిమాలు తీయాలి అనేది అసలు ఆయన పాయింటే కాదు. డైరెక్టర్ పా రంజిత్ వ్యూస్ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటాయి, ఆయన ఐడియాలజీ కూడా అంతే స్ట్రాంగ్ ఉంటది. ఇప్పుడు ఈ పా రంజిత్ కూడా కాస్ట్ మూవీసే తీశారు అంటారు కదా, కానీ ఆయన జానరే అది కదా. ఇప్పుడు బోయపాటి కమర్షియల్ సినిమాలు ఎందుకు తీస్తున్నారు అని ఎవరైనా క్వశ్చన్ చేశారా? శ్రీను వైట్ల యాక్షన్ కామెడీలే ఎందుకు తీశారు అని అడిగారా? వాళ్ళనుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయాలో మీకు తెలుసుగదా. అలానే పా రంజిత్ నుంచి కూడా ఇదే ఎక్స్పెక్ట్ చేయాలిగా. మొన్న బాయ్కాట్ బైసన్ అన్నారు, డ్యూడ్ దివాలీ అన్నారు. కానీ డ్యూడ్లో కూడా కాస్ట్ యాంగిల్ ఉంటది. పరువు హత్యలు రాంగ్ అనే కదా స్టోరీలో చెప్పేది. వెంటనే పా రంజిత్ డ్యూడ్ డైరెక్టర్ని ప్రైజ్ చేశారు. మీరు ఏ రీజన్తో అయితే మా మూవీ వద్దన్నారో వాళ్లు కూడా ఆ మూవీలో అదే చెప్పారు. ఏ మూవీకి వెళ్ళినా నా ఐడియాలజీ సర్వ్ అవుతది అని హ్యాపీ ఫీల్ అయ్యారు. చూశారా, మేకర్ ఇంటెన్షన్ తన సినిమా ఆడాలని కాదు, తన ఐడియాలజీ జనంలోకి వెళ్లడం. పా రంజిత్ మూవీస్ అన్నీ సేమ్ ఉంటాయి అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. మద్రాస్ మూవీ తన బెస్ట్ మూవీ అనొచ్చు. ఒక గోడ మీద ఏ లీడర్ బొమ్మ ఉండాలి అనే పాయింట్ మీద 2 పొలిటికల్ పార్టీస్ ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. పొలిటీషియన్స్ అందరూ ఈ కాస్ట్ ముసుగులో యూత్ని ఎలా నాశనం చేస్తున్నారు అనే మెసేజ్ ఉంటది. అలానే కబాలీ గురించి మీకు తెలుసు. చాలామందికి ఈ మూవీ ఇష్టముండదు, కాని ఈ మూవీలో ఒక డైలాగుంటది, నేను సూటుబూటు వేసుకుని నీ ముందు నిలబడితే అది నీకు నచ్చదంటే నేను సూటు వేసుకుని నీ ముందు నిలబడతారా? దర్జాగా కాలుమీద కాలు వేసుకుని కూర్చుంటారా అని రజనీ అంటారు. ఈ మూవీ మెయిన్ థీమ్ కూడా ఇదే. ఇండియన్ ఇమ్మిగ్రెంట్స్ మీద రేసిజంని టచ్ చేస్తారు. నెక్స్ట్ కాలా మూవీ తీశారు, మళ్లీ రజనీతోనే పవర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. స్లమ్స్ వాళ్లకున్న భూమిని కూడా పొలిటీషియన్స్ లాగేసుకోవడానికి చూస్తారు. క్లీన్లీనెస్ అనే ముసుగులో ఇదంతా చేస్తారు. గవర్నమెంట్ వాళ్లు కాంపెన్సేషన్ ఇస్తామంటారు, కానీ గవర్నమెంట్ని ఎందుకు నమ్మలేమనేది కూడా చూపిస్తారు. ఇలా ఒక సెన్సిటివ్ టాపిక్ని కూడా బాగా ప్రెజెంట్ చేస్తారు. హీరో చనిపోయినా కూడా తన ఐడియాలజీ ఎలా కంటిన్యూ అయ్యింది అనేది చూపిస్తారు. ఇక సార్పట్టా మూవీ గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు, అసలు దాని జానరే వేరు. బాక్సింగ్ అండ్ స్పోర్ట్స్ డ్రామాలో ఉంటది. అగెయిన్ ఇవన్నీ డిఫరెంట్ మూవీసే, డిఫరెంట్ టాపిక్స్ని టచ్ చేస్తారు. కబాలీ ఆబ్వియస్లీ మనోళ్ళకి నచ్చలే. ఈవెన్ పా రంజిత్ కూడా ఆ మూవీలో స్క్రీన్ ప్లే ఇష్యూస్ ఉన్నాయని ఒప్పుకున్నారు. కానీ ఐడియాలజికల్లీ అయితే ఆ మూవీ కరెక్టే కదా. ఇవన్నీ కాదు, హీరో హైయర్ కాస్ట్ వాళ్ళని చంపేస్తాడు, అదే అక్కడ స్టార్ట్ అయింది ఈ ప్యాటర్న్ అని అంటారు ఎవరో ఒకరు. అసురన్లో స్టోరీ ఇదే. కానీ ధనుష్కి నేషనల్ అవార్డు వచ్చింది. ఇన్ఫాక్ట్ వెట్రిమారన్ తీసిన ఒకే ఒక కాస్ట్ బేస్డ్ మూవీ ఇది. వడచెన్నై స్టోరీ గ్యాంగ్స్టర్ స్టోరీ. ఇప్పుడు ఆ యూనివర్స్ ఎక్స్పాండ్ చేస్తున్నారు. పోనీ ఇనీషియల్ మూవీస్లో ఏమన్నా ఉన్నాయా? పందెం కోడి మూవీ తీసుకుందాం.
గురు శిష్యుల మధ్య ఈగో కాన్సెప్ట్ ఉంటదందులో. నేషనల్ అవార్డు వచ్చింది, దానికి కూడా. విచారణ తీసుకుందాం. పోలీస్ బ్రుటాలిటీ చూపిస్తారు, దీనికి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. ఇలా వెట్రి తీసిన మూవీస్ అన్నీ సేమ్ ఉంటే ఇన్ని అవార్డ్స్ ఎలా వస్తాయి? అన్నిట్లో డిఫరెంట్ థీమ్స్ ఉంటాయి. పోని వీళ్లు కాదు, వేరే ఫిల్మ్ మేకర్స్ కూడా కాస్ట్ బేస్డ్ మూవీసే తీస్తున్నారు అంటారా? మండేలా మూవీ చూశారా? బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అది. ఓటింగ్ ఇష్యూ మీద ఉంటది. అండ్ మోస్ట్లీ ఎగ్జిస్టింగ్ ఇష్యూస్నే తీసుకొనొస్తున్నారు. ఈ స్టోరీలు ప్యాటర్న్లు సేమ్ ఉంటాయి అని మీకనిపిస్తే మీరు స్కిప్ చేసినా పర్లే. కానీ అసలు కాస్ట్ బేస్డ్ మూవీసే చెయ్యొద్దు అంటే ఒకరి వాయిస్ తొక్కేయడమే. అలా ఆపడం రాంగ్ అని నేను అంటాను. అందరి మేకర్స్ వాయిస్ మనం బయటికి రానివ్వాలి. కాని చూడాలా వద్దా అనేది మన ఒపీనియన్. బైసన్ అయితే నాకెందుకు నచ్చిందో చెప్పాగా. మారి సెల్వరాజ్ కొత్తగానే మూవీ చేశారు. అండ్ ఇలా కామెంట్స్ పెట్టేవాళ్లు కూడా మూవీ చూసుంటే బావుండనిపించింది. ఎందుకంటే మూవీలో వీళ్ళని అక్నాలెడ్జ్ చేసే ఆన్సర్ ఇస్తారు. పారంజిత్ తీసిన నక్షత్రం నగరగిరదు అనే మూవీ ఎవరూ చూడలేదు, బట్ నేనైతే చూడమని అంటాను. అందులో కూడా థీమ్స్ భలే ఉంటాయి. డైరెక్ట్గా తక్కువ కులం వాళ్లని ఎవరూ అప్రెస్ చేయరు, కాని వాళ్ల వాయిస్ కట్ చేయాలని అనుకుంటారు. ఎండింగ్లో విలన్ కూడా అదే చేస్తాడు. అయినా కూడా వాళ్లు సర్వైవ్ అవుతారు. పారంజిత్ మూవీస్లో అండర్ రేటెడ్ అని నాకనిపించే మూవీ ఇదే. రెనే క్యారెక్టర్ చాలా బావుంటది. రేషనల్గా స్ట్రాంగ్ ఒపీనియన్స్తో ఉండే అమ్మాయి. ఈ మూవీ ఫస్ట్ సీన్లోనే హిపోక్రసీ భలే చూపిస్తారు. హీరో హయ్యర్ కాస్టోడు, చాలా సెన్సిబుల్ అబ్బాయి అనిపిస్తాడు. అండ్ ఆ సీన్కి ముందే హీరో హీరోయిన్ ఫిజికల్ అవుతారు. మీకు తెలుసా, ఒకప్పుడు కొంతమంది కాస్ట్ ఫీలింగ్ ఉన్నవాళ్లు ఇళయరాజా మ్యూజిక్ వినేవాళ్లు కాదంట. రీజన్ ఏంటంటే ఆయన లోవర్ కాస్ట్ కాబట్టి. అయినో మనం నమ్మలేం. భలే స్టోరీలు చెప్తావు బ్రో అని మీరు కూడా అనొచ్చు. కానీ ఇది నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్. ఈ సీన్లో కూడా హీరోయిన్ ఇళయరాజా పాట పాడగానే హీరో ఆపే అంటాడు. అక్కడే గొడవ స్టార్ట్ అవుద్ది. ఎందుకు ఆపేయమంటాడు? కాస్ట్ రీజనేగా. నేను పాడితే తప్పేంటి అని హీరోయిన్ ఫైట్ చేస్తది. ఇక్కడ హీరో డైరెక్ట్గా డిస్క్రిమినేట్ చేయడు, సెన్సిబుల్గానే అనిపిస్తాడు. కాని ఇలా ఇండైరెక్ట్గా చేసినప్పుడు దొరికేస్తాడు. ఇక్కడ హీరోయిన్ అంటది, ఇందాక నాతో పడుకున్నప్పుడు నీకు కులం గుర్తురాలే, ఇప్పుడు గుర్తొచ్చిందా అంటది. ఇలా ఫస్ట్ సీనే ఫైర్తో స్టార్ట్ అవుద్ది. తర్వాత ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుస్తారు స్టోరీని. ఈ మూవీలో మెటాఫర్స్ ఎవరైనా ఫస్ట్ వ్యూయింగ్లో అర్థం చేసుకుంటే యూ హ్యావ్ ఏ గుడ్ ఐ ఫర్ క్యాచింగ్ డీటెయిల్స్ అంటాను. ఇది చూశాకైతే అన్ని కాస్ట్ మూవీస్ సేమ్ ఉంటాయని మాత్రం అనలేరు. సో ఇదండి. ఇలా వీళ్లు తీసే ప్రతి మూవీలో అప్రెషన్ అనేది మన సొసైటీలో ఇంకా ఎలా ఉంది అనేది ఒక మిర్రర్లా చూపిస్తున్నారంతే. అది అర్థం చేసుకోకుండా, అసలా మూవీస్ కూడా చూడకుండా ప్రతి మూవీ ఒకేలా ఉంటది అని ఒక స్టాంప్ వేసేయడం రాంగ్. కనీసం ఈ వీడియో చూశాక అయినా ఫిల్మ్ మేకర్ ఎఫర్ట్స్ గుర్తిస్తారు అనేదే మా ఇంటెన్షన్. అది మరి వీడియో. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్స్లో పెట్టేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ TFI Critic.